ఉప్పొంగిన దులియా నదితో గుయిజా ప్రావిన్స్లో వరద బీభత్సమే సృష్టిస్తోంది. నీటిలో ఇళ్లు మునిగిపోయాయి, అపార్ట్మెంట్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. షాపింగ్ మాల్స్లో పెద్ద ఎత్తున భారీగా వరద నీరు చేరుకుంది. నీటిలో కార్లు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటికే వంతెనలు తెగిపడ్డటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 40 మంది చైనాలో వరదల కారణంగా చనిపోయారు. అనేక మంది గల్లంతైనట్టుగా సమాచారం వస్తోంది. కాంగ్జియాంగ్, రోంగ్జియాంగ్ ప్రజలకు పెను ముప్పు పొంచి ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. వరదకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి, కార్లలో మనుషులు ఉండగానే వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంది. చైనా మీద ప్రకృతి పగబట్టినట్టుగా మనకి ఆ వరదలు చూస్తుంటేనే అర్థమవుతుంది. చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షాలకు డ్రాగన్ కంట్రీ పూర్తిగా అతలాకుతలమైపోతుంది. నదుల్లో ప్రవాహం భారీగా పెరగడంతో పాటు అనేక ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వాటర్ వచ్చేసింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసాయంటే వరద బీభత్సం, ఆ వరద ప్రవాహం చైనాలో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా దులియా నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించడంతో ఇళ్ళు, అపార్ట్మెంట్లు నీటిలో తేలియాడిపోతున్నాయి. స్క్రీన్లో మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ఒక లారీ మనకి కనిపిస్తుంది. బ్రిడ్జ్ ఒక్కసారిగా ఈ వరద తాకిడికి, ఈ వరద ప్రవాహానికి బ్రిడ్జి తెగిపోయింది, బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక లారీ ఏ విధంగా వేలాడుతుందో మనం చూస్తున్నాం. ఇంకొద్దిగుంటే లారీ పూర్తిగా లోయలో పడిపోతుంది. ఆ లోయలో పడకముందే కొంత అప్రమత్తం ఈ లారీని అక్కడ ఆపడంతో, ఎందుకంటే బ్రిడ్జ్ మధ్యలో ఉండగా కూలిపోలేదు, స్టార్టింగ్ పాయింట్లోనే కూలిపోవడంతో అక్కడ లారీ ఆ లోయలో పడకుండా పెను ప్రమాదం తప్పిన పరుస్తుంది. విజువల్స్ మనం చూడొచ్చు, లారీలో ఉన్నటువంటి ఆ డ్రైవర్, క్లీనర్ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. లారీ అద్దం దగ్గర ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ లారీ నడిపేటువంటి డ్రైవర్ ఉన్నాడు. ఏ విధంగా అతిపెద్ద లోయ కిందకు చూస్తే కనిపిస్తుంది. ఒక్కసారిగా వరద తాకిడికి, అక్కడ ఉన్నటువంటి గాలులకి బ్రిడ్జ్ కూలిపోవడంతో లారీలో డ్రైవర్ అదే విధంగా ఉన్నాడు. అక్కడ పూర్తిగా సగం వరకు ముందుకు వచ్చినటువంటి లారీని కూడా మనం చూసాం. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే ఒక భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయి నగరాలు ఏ విధంగా అక్కడ ఒక భయానక వాతావరణం ఉందో చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తున్నాం. సహాయక బృందాలు చాలా మందిని రక్షిస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి, నివాస ప్రాంతాల దగ్గరికి వెళ్ళి రక్షిస్తున్నటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా, వరద నీటిలో చిక్కుకుపోయిన ఒక వృద్ధుడిని రెస్క్యూ బృందాలు ఎలా కాపాడి తీసుకొస్తున్నాయో బోట్ల సాయంతో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడొచ్చు.